ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు, ఎంతమందికి సాయం చేశామన్నదే ముఖ్యం. అందుకే 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు మెగాస్టార్. రక్తదానం యొక్క అవసరమేంటో తెలియజెప్పి అభిమానుల్లోనే కాదు, ప్రజలందరిలో ఒక ఆలోచన రేకెత్తించారు. నాటి నుండి నేటి వరకు లక్షల కొద్ది రక్తదానాలు బ్లడ్ బ్యాంకులో. ఇప్పటికీ ఎవరికైనా బ్లడ్ ఎమర్జెన్సీ అంటే అందరికీ గుర్తొచ్చే సంజీవని చిరంజీవి బ్లడ్ బ్యాంక్. నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా థియేటర్ దగ్గర గగ్గోలు చేస్తారు, గోల చేస్తారు, నానా హడావుడి చేస్తారు. అలాంటి వాళ్ళని, అంత ప్రేమించే వాళ్ళని నేను ఇలాంటివి గనక మెసేజ్ వాళ్ళకి ఇవ్వగలిగితే గనక వాళ్ళని చక్కగా మనం ఛానలైజ్ చేసినట్టు ఉంటాం. ముఖ్యంగా రక్తం డొనేట్ చేసే విధంగా వాళ్ళు డ్రైవ్ చేయాలని అనుకున్నాను. ఆ రోజున బ్లడ్ బ్యాంక్ సిసిటి తరఫున, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెట్టారు. ఈ రోజు ఒక నిరవధికంగా సాగుతుంది. ఇక్కడితో ఆగిపోతే మెగాస్టార్ ఎందుకవుతారు? బ్లడ్ బ్యాంక్ తో పాటు ఐ బ్యాంక్ కూడా స్టార్ట్ చేశారు. నేత్రదానం వల్ల ఎంతో మందికి కంటి చూపులు ప్రసాదించారు. కళామ్మ తల్లి ముద్దు బిడ్డగా, ఒక బాధ్యత గల కళాకారుడిగా ఎంతో మంది జీవితాల్లో వెలుగు తెచ్చారు. ఆకాశమంత కీర్తి ఉన్న ఆవగింజంత అహం లేని మెగాస్టార్ గారు సాయం చేయడంలో అభినవ కర్ణుడు అనడంలో అతిశయోక్తి కాదు. బయటకు రాని ఎన్నో సాయాలు చేసిన మనసున్న హీరో మెగాస్టార్. కరోనా విలయ